RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన క్రేజ్ ను కాపాడుకునేలా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో సినిమా కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో గత 2 రోజులుగా ఇదే టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించక ముందే ఈ సినిమా స్టోరీ లైన్ గురించి, హీరో పాత్రకు సంబంధించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రామ్ చరణ్ తో సంజయ్ లీలా బన్సాలి చారిత్రాత్మక నేపథ్యంలో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ రచయిత అమీష్ త్రిపాఠి రచించిన ది లెజెండ్ ఆఫ్ సుహేల్ దేవ్ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇందులో మెగా వారసుడు 11వ శతాబ్దానికి చెందిన ఒక పోరాట యోధుడిగా సుహేల్ దేవ్ అనే రాజ్పుత్ చక్రవర్తిగా కనిపిస్తారని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ అవధ్ ప్రాంతంలో రాజ్పుత్ వంశానికి చెందిన సుహేల్ దేవ్ బర్హాజ్ శ్రావస్తి రాజ్యాన్ని పరిపాలించాడు. 11వ శతాబ్దంలో గజనవిద్ దళాలు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించడానికి దండయాత్ర చేసినప్పుడు చొరబాటుదారులకు సుహేల్ ఎదురొడ్డి నిలిచారు. తన కొద్ది మంది సైన్యంతో ఘాజీ మసూద్ని మట్టి కరిపించారు. అలాంటి వీరోచిత గాథను ఇప్పుడు సంజయ్ లీలా తెర మీద ఆవిష్కరించబోతున్నారని, యుద్ధవీరుడిగా చరిత్రలో నిలిచిపోయిన సుహేల్ దేవ్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. పీరియాడిక్, హిస్టారికల్ సినిమాలు తీయటంలో బన్సాలి దిట్ట. ఆయన తెరకెక్కించిన రామ్లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావతి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. సుహేల్ దేవ్ కథను సినిమాగా తీయాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న దిగ్గజ దర్శకుడు RRRలో అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్ చరణ్ ను తన కథకు తగ్గ నటుడిగా ఎంపిక చేసుకున్నారట. ఇప్పటికే చెర్రీకి స్క్రిప్ట్ నరేట్ చేశారని, దానికి హీరో సైట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా టాక్. చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. దీని తర్వాత RC16 అనే వర్కింగ్ టైటిల్ తో పిలువబడుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుందని సమాచారం. ఇదే క్రమంలో సంజయ్ లీలా బన్సాలి ప్రాజెక్టు ఉంటుందని, రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కి ఇంతకంటే పెద్ద న్యూస్ ఉండదని చెప్పాలి. ఎందుకంటే తుఫాన్ సినిమాతో బాలీవుడ్ లో భంగపడ్డ చెర్రీ RRR చిత్రంతో బాక్సాఫీస్ మీద దాడి చేశారు. రామ్ గా నార్త్ ఆడియన్స్ మదిలో చెరగరాని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఒకవేళ సంజయ్ లీలా బన్సాలి లాంటి అగ్ర దర్శకుడితో చారిత్రాత్మక చిత్రం చేస్తే అది బాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేసే అనౌన్స్మెంట్ ఏది రాలేదు. మరి త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారేమో, వెయిట్ అండ్ సీ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.